ఆర్థికంగా సహాయం చేయడమే కాదు, మీరు ఫిజికల్గా కూడా అక్కడ దాకా వెళ్ళి ఏదైతే ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారో ఇది మన సిద్దిపేట యొక్క పేరు ప్రఖ్యాతులను దక్షిణ భారతదేశంలోనే నిలిపింది. తెలంగాణకే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సిద్దిపేటకు ఒక పేరు వచ్చిందంటే ఎవరు చేయలే. ఫస్ట్ లంగర్ సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ లంగర్ అక్కడ అమర్నాథ్లో పెట్టింది ఎవరు అంటే మన సిద్దిపేట వాళ్ళని పెట్టడం జరిగింది. సో అట్లా చాలా మంచి కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చాం. మొదటి నుంచి కూడా బహుశా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి నాకు గుర్తున్నప్పటికీ 2011లో ఐ థింక్ మనం స్టార్ట్ చేసినాం. మనం 2011లో స్టార్ట్ చేసి పుష్కర కాలం పూర్తయి 14వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఇదే స్ఫూర్తితో కేదార్నాథ్ కూడా 2019లో స్టార్ట్ చేసినాం. ఇట్లా ఏ కార్యక్రమమైనా మనమే ముందు దశలో ఉన్నాం, ముందంజలో ఉన్నాం. మరి హనుమాన్ దీక్షాపరుల కోసం కూడా రావి చెట్టు హనుమాన్ల దగ్గర మరి పర్మనెంట్గా ఒక భవనాన్ని నిర్మించి అసలు 41 రోజుల పాటు మన దీక్షాపరులకు ఉచిత భోజనాన్ని భిక్షను పెట్టినటువంటి మొట్టమొదటి పట్టణం కూడా సిద్దిపేట పట్టణమే. సో అటు హనుమాన్ దీక్షాపరులకు భిక్ష పెట్టే కార్యక్రమం కానీ, అమర్నాథ్ కేదార్నాథ్ భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా అయోధ్యలో కూడా 45 రోజుల పాటు 5 లంగర్లు పెట్టి అక్కడ కూడా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇలా ఎన్నో చాలా మంచి కార్యక్రమాలు మన సిద్దిపేట అందించింది. అంటే ఎక్కడైతే భగవంతుని కొలుస్తామో, ఎక్కడైతే దేవుడికి మనం చిత్తశుద్ధితో సేవ చేస్తామో, అన్నదానం కూడా చాలా గొప్పది. నిజంగా మనం అన్నం పరబ్రహ్మ సమానము అంటుంటాం. అన్నదానము చాలా మంచి దానాల్లో కల్లా అత్యంత గొప్పదైనటువంటి అలాంటి కార్యక్రమాలు మనందరం కూడా చేయడం వల్ల మన ప్రాంతానికి, మన ప్రజలకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు దొరుకుతూ ఉన్నాయి. సిద్దిపేట ప్రజలందరికీ కూడా ఆశీస్సులు దొరుకుతూ ఉన్నాయి.